రాహుల్ ద్రావిడ్ వారసుడిగా భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికైన సంగతి తెలిసిందే. భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ మంగళవారం నియమించింది. హెడ్ కోచ్ ను మాత్రమే ఎంపిక చేసిన బీసీసీఐ సపోర్ట్ స్టాఫ్ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అయితే కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్ కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఫీల్డింగ్ కోచ్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ రోడ్స్ ను ఎంపిక చేయాలని బీసీసీఐని గంభీర్ కోరినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే గంభీర్ అభ్యర్థనను బోర్డు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఇండియన్సే ఉండాలని గౌతీకి బీసీసీఐ సూచించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ తన రిపోర్ట్లో పేర్కొంది. కాగా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో మొత్తం కోచింగ్ స్టాఫ్ భారతీయులే ఉన్నారు. బ్యాటింగ్ కోచ్ గా విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ వ్యవహరించారు. అయితే ద్రవిడ్ తో పాటు వీరి పదవీ కాలం కూడా ముగిసింది. కాగా ఫీల్డింగ్ కోచ్ గా దిలీప్ ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు మరికొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా భారత క్రికెట్ లో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం బెస్ట్ ఫీల్డర్ అవార్డులను డ్రెస్సింగ్ రూమ్ లో ఇవ్వడం అతనే ప్రారంభించాడు. శ్రీలంక పర్యటనకు ముందు భారత కోచింగ్ స్టాఫ్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనతోనే భారత్ జట్టు హెడ్ కోచ్ గా గంభీర్ తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు.